హాయ్ అండి. ఈరోజు నేను మీకు సజ్జలతో చేసే ఇడ్లీని చూపించబోతున్నాను. వీటిని హిందీలో బాజ్రా మిల్లెట్స్ అని, ఇంగ్లీష్లో పెరల్ మిల్లెట్స్ అని, మన తెలుగులో సజ్జలు అంటారు. సజ్జలు హార్ట్లో ఫ్యాటీ డిపాజిట్స్ రాకుండా రక్షిస్తాయి. సజ్జల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల జీర్ణశక్తి పెంచుతుంది, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ 1 కప్పు మనం మినపగుళ్ళు అయితే తీసుకుంటాము. నెక్స్ట్ 1 స్పూన్ మెంతులు తీసుకుంటాము. అండ్ 2 కప్స్ మనం సజ్జలు అనేవి తీసుకుంటాము. ఫస్ట్ వీటిని మనం వాటర్తో నీట్గా వాష్ చేసుకుంటామండి. ఈ సజ్జల్ని అండ్ మినపగుళ్ళని కూడా బాగా వాష్ చేసుకున్నాక వాటర్ పోసి మనం 4 to 6 hours అనేది వీటిని నాననివ్వాలి. ఈ మిల్లెట్స్కి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది నానటానికి. సో మ్యాక్సిమం 8 hours ఉండేటట్లు చూసుకుంటే బెటర్. ఇప్పుడు ఇవి బాగా నానేయండి. 8 hours అయిపోయింది. వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని, లేదా గ్రైండర్ అయితే గ్రైండర్, నేనైతే మిక్సీ జార్ యూజ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఈ మినపగుళ్ళను అయితే చాలా మెత్తగా మనం గ్రైండ్ చేయాలి. ఇంకా చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనం మిల్లెట్స్ తీసుకుంటాము మిక్సీ జార్లోకి. ఈ మిల్లెట్స్ అనేవి ఇందులో 1/2 కప్పు మనం పోహా వేస్తామండి, అటుకులు వేసాక వీటిని ఏంటంటే కొంచెం మనం బరకగా గ్రైండ్ చేస్తాము, అందువల్లనే సెపరేట్గా గ్రైండ్ చేసాము. ఈ బరకగా గ్రైండ్ చేసిన రెండింటిని మనం మిక్స్ చేసేస్తాము. మిక్స్ చేసి నైట్ అంతా పులవబెట్టాలి. ఇందులో నైట్ అయితే, సమ్మర్ అనుకోండి సాల్ట్ వేయాల్సిన పని లేదు, వింటర్లో అయితే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మన ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాము. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అనేవి అందులో పెడతాము. ఈ ఇడ్లీ ప్లేట్స్కి అనేది ముందు ఆయిల్ అప్లై చేస్తామండి. ఆయిల్ అప్లై చేసి అందులో మనం ఇడ్లీ పిండి వేస్తామన్నిట్లో. మనం ఈ ఇడ్లీని ఫస్ట్ 5 to 6 minutes హై ఫ్లేమ్లో, నెక్స్ట్ 10 to 12 minutes లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసాక ఒక 5 minutes తర్వాత మనం ఇడ్లీని తీస్తాము. చూడండి, ఇడ్లీలు మనకి మెత్తగా రెడీ అయిపోయాయి. ఇందులో మనం ఇడ్లీ రైస్ ఆర్ ఇడ్లీ రవ్వ అనేవి యూజ్ చేయం కనుక వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.